ఇగా న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల పరిధిలో గ్రామ పంచాయతీల వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2026-2027 ఆర్థిక సంవత్సరంలో చేపట్టవలసిన పనులపై గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈరోజు శనివారం మాచర, వల్లూరు పంచాయతీల వద్ద ఆయా గ్రామాల సర్పంచులు అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. ఎక్కువగా రైతులకు ఉపయోగపడే పంట బోదెలు, మురుగునీరు పారే డ్రైన్లలో పూడిగతీత పనులు చేపట్టేందుకు తీర్మానిస్తున్నారు. మాచర, వల్లూరు గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు శివకృష్ణ, భవానీలు గ్రామ సభల్లో గుర్తించిన పనులు చదివి వినిపించారు. వల్లూరు గ్రామంలో టీడీపీ నాయకుడు వల్లూరి వీరబాబు, సర్పంచ్ దాసి మీనాకుమారి, సుబ్బరాజు, మాచర గ్రామంలో వైస్ ప్రెసిడెంట్ అడప వేణుబాబుజీ, రాష్ట్ర శెట్టి బల్జ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు, కార్యదర్శి చిన్నబాబు, టీఏ రవికుమార్, అధిక సంఖ్యలో ఉపాధి శ్రామికులు, మేట్లు, రైతులు పాల్గొన్నారు. తర్వాత పంటకాలం అండి. గుబ్బల ఏరియా పాకనుండి నాగుజీలు సరిహద్దు వరకు ఒకటది. తర్వాత వాహనం సీను చేరు నుండి గుబ్బల ఏరియా సీను వరకు అది పంటకాలం 2 డిస్ట్రిక్ట్లకి వెళ్తామండి. అలాగా పిల్లి సూనాన్ని నుండి నాగుజీలు సరిహద్దు 4 మిల్లి దొరుకుతాం పంటకాలం. తర్వాత తంగేటి సాయిబాబా నుండి కొత్తపల్లి మాధవ చేను వరకు సాయిబాబా చేను నుండి, తర్వాత కొత్తపల్లి మాధవ గారి చేను నుండి దాదా సత్యనారాయణ చేను వరకు, ఉంచి నాగేశ్వరం నుండి గజ్జపు ప్రసాద్ గారి చేను వరకు పంటకాలం ఉంది. తర్వాత శ్రీరాంపురం పంటకాలం డామ్ నుండి దంగేటి సాయిబాబా చేను వరకు పంటకాలం ఉంది. తర్వాత సుంక సత్యనారాయణ చేను నుండి దివాన్గుట్టు వరకు పంటకాలం ఉంది. జాస్తి వెంకటనారాయణ చేను నుండి మట్ల సత్యనారాయణ చేను వరకు పంటకాలం ఉంది. అప్పారి సూర్యమురళక్ష్మి చేను నుండి అరిగల సత్యం చేను వరకు పంటకాలం. చిక్కవ నాగేశ్వరరావు చేను నుండి రాయణ నాగేశ్వరరావు చేను వరకు మైనర్ కెనాల్ అండి, అంటే ఊటకాల వాడు. చిక్కవ నాగేశ్వరరావు చేను నుండి నాగులజీరు వంతుల వరకు మైనర్ కెనాల్. ఉత్తర సింహాచలం చేను నుండి ఏకి ట్రైన్ వరకు మైనర్ కెనాల్. ఇది మద్దొడ్డనక పోది ఇది 2 బెడ్రూమ్ ఉంటాయి కదా సార్. బల్లూరు సుబ్బరాజు గారు అంటే మోని సోరంగ గారు మళ్ళీ చదువు బయట బల్లూరు సుబ్బరాజు గారు నుంచి మురికాల వరకు. మురికాల అంటే మన పాతపట్ట దొడ్డుకాడ నుంచి ఈ బోధ మురికాల చేయించింది. ఆ బోధ దాని ముందు పోది వల్లూరు కామరాజు గారు నుంచి వల్లూరి వీరరాజు గారు, ఉమ్మర్పూడి వీరరాజు గారు వల్లూరు కామరాజు. వర్క్లు ఉన్నాయండి ఉపాధి హామీకి సంబంధించి. అవి ఏంటనేది నేను వివరంగా ఇప్పుడు చదివి మీకు వినిపిస్తాను. కపిలేశ్వరం మండలం వల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద దాసి మీనాకుమారి గారి అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టవలసిన గ్రామ సభ నిర్వహించడమైనది. ఈ ఆర్థిక సంవత్సరంలో లేబర్ బడ్జెట్ను అనుసరించి పని దినాలు కావాలని ఆమోదించడమైనది. ఆ పని దినాలు ఏంటో చదువుతున్నారండి. పీడబ్ల్యూడి కాలువ నుంచి హై స్కూల్ వరకు పంటపోతు పూడికి తీయుట, ముచ్చాల రామప్రసాద్ గారి చేను నుంచి పుచ్చకాయల సత్యం గారి చేను వరకు పంటపోతు పూడికి తీయుట, అంకం భద్రరావు గారి చేను నుంచి తాతపూడి ముసలయ్య గారి చేను వరకు పంటపోతు పూడికి తీయుట, బోను నాగేశ్వరరావు గారి చేను నుంచి రెమ్మలపూడి నారాయణరావు గారి చేను వరకు పంటపోతు పూడికి తీయుట, అంకం భద్రరావు గారి చేను నుంచి నూనె సోరన్న గారి చేను వరకు పంటపోతు పూడికి తీయుట, రెమ్మలపూడి సుబ్బయ్యమ్మ గారి చేను నుంచి మాచిన కొల్లయ్య గారి చేను వరకు పంటపోతు పూడికి తీయుట, భీముడు గారి చేను నుంచి ముచ్చాల నారాయణరావు గారి చేను వరకు పంటపోతు పూడికి తీయుట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నుంచి బొప్పే హేమచంద్రరావు గారి చేను వరకు పంటపోతు పూడికి తీయుట, బొప్పే హేమచంద్రరావు గారి చేను నుంచి